పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. బీసీ హాస్టల్కి సంబంధించి ఇప్పుడు మంత్రి నేను సవిత గారు స్టేట్మెంట్ ఇస్తా, బీసీ హాస్టల్స్ దత్తత ఇస్తారండి ప్రైవేట్ వాళ్ళకి. అంటే మరి గవర్నమెంట్ డబ్బులు అంటే నాకు అసలు ఎంత దారుణంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంటే, కుదిరితే అమ్మాయి లేదంటే తాకట్టు పెట్టి వచ్చిందా ఇప్పుడు లేదండి. ఆంధ్రజ్యోతి అంటే మంత్రి డైరెక్ట్గా ఇచ్చిన స్టేట్మెంట్ అన్ని పేపర్లో వచ్చింది, ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా దానిలో. అంటే వీళ్ళు ప్రభుత్వం ఎట్లుందంటే కుదిరితేనే వాళ్ళకి అమ్మేయాలి 99 పైసలకు ల్యాండ్లు కానీ అన్ని. ఒకవేళ కుదరపోతేనేమో వాటిని తాకట్టు పెట్టి 10,000 కోట్లు నిన్న తాగునీటి జలజీవన్ మిషన్ నిన్న తాగునీరు తాకట్టు, మన మైన్స్ 9,000 కోట్లు ఇట్లా తాకట్టు పెట్టి ఆ డబ్బుల్ని దుబారా చేయాలి. 3 లేదంటే లుల్లు లాంటి వాళ్ళకి దోచిపెట్టాలి, లేదంటే దత్తత అంట ప్రైవేట్ హాస్టల్ని కార్పొరేట్ వాళ్ళకి దత్తత అదే కదా లుల్లుది. అది మళ్ళీ మాట్లాడదాం. మెసేజ్లు కూడా వస్తున్నాయి సార్ డైరెక్ట్గా. ఆల్రెడీ నాకు డైరెక్ట్గా కొంతమంది పెడుతున్నారు పేరెంట్స్ కూడా. ఎవరో ప్రియమైన కొండేటి మరియమ్మ ఆవిడకి ఇట్లాగే వచ్చిందండి 8,850. మరి మోసం అవుతుంది కదా డైరెక్ట్గా సార్. వాళ్ళు ఇప్పుడు మెసేజ్ చూడండి, అందరికీ అట్లా వస్తుంది. ఇంకోటి కూడా ఇది ఇప్పుడు మీరు పేపర్లో వచ్చినాయి కాకుండా ఇది వేరేది, వేరే ఆమెకు సంబంధించి ఏదైతే ఏలూరు జిల్లాకు సంబంధించి మీరు చూస్తే, ఏలూరు జిల్లా ప్రగడవరం విలేజ్ చింతలపూడి మండలానికి సంబంధించి ప్రియమైన కందికొండ నాగలక్ష్మి తల్లికి వందన పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం వాటా 9,000 మీ బ్యాంక్ ఖాతాలో జమ చేయబడింది. కేంద్ర ప్రభుత్వం వాటా త్వరలో జమ చేయబడుతుంది. అదే నాకు అర్థం కాదు. ఒక వెరైటీగా ఇప్పుడు వాళ్ళు 15,000 ఇస్తానన్నారు ఫస్ట్. ఏది ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 మొదటి ఏడాది పోయింది, రెండో ఏడాది 30 లక్షల మందికి కోత, 15,000 బదులు 13,000. ఇప్పుడు 13,000 కూడా కాదు, 8,800, 8,850, 9,000, కొంతమందికి 10,600 అంట, కొంతమందికి 9,312. ఇష్టం ఆ పద్ధతి లేదు సార్. ఎందుకు కట్ చేస్తున్నారు, ఎట్లా కట్ చేస్తున్నారు, మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని దాని వెనక ఎలా పెడుతున్నారు. ఇంకొంత దీంట్లో ఏంటంటే మీకు అకౌంట్లో పడ్డట్టుగా అక్కడ చూపిస్తుంది, బట్ అకౌంట్లో డబ్బులు పట్ల. నిన్న ఆల్రెడీ అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ధర్నా చేశారు. ఆ స్కూల్లో ఒక్కరికి కూడా డబ్బులు పడలేదంట. అక్కడ చూస్తే ఏమొస్తుంది, అర్హత జాబితాలో పెయిడ్ అని వస్తుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి అకౌంట్లో డబ్బులు జమ కావట్లా. అంటే అక్కడేమో గవర్నమెంట్ మీకు డబ్బులు వేసామని చూపిస్తుంది, అది 13,000 వేసామని చూపిస్తుంది. టెక్నికల్ మిస్టేకా లేకపోతే టెక్నికల్ మిస్టేక్ ఎన్ని రోజులు ఉంటుంది? టెక్నికల్ మిస్టేక్ దాదాపుగా నెల రోజులు అయింది దీనికి సంబంధించి, పథకానికి సంబంధించి. సో కొంతమందికి 9,000 పట్టడం టెక్నికల్ రిపోర్ట్ అట్లా ఉండదు కదా. సో అక్కడ అర్హత జాబితాలలో ఉంటే వాళ్ళు మళ్ళీ సచివాలయంలో ఏమన్నా పెట్టుకోవడానికి కూడా ఇచ్చారు. మరి పోయినట్టేగా పూర్తిగా సార్ అసలు ఏది ఇచ్చాడని మళ్ళీ మీరు గట్టిగా అంటే మీకు కూడా 4 మందం అంటారు. మీరు ఇవ్వలేదని అనొద్దు, ఇచ్చామని అనాలి. ఇచ్చేసామంటాడు ఆయన ఒక ఇది తప్ప అన్నట్టుగా. ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు కొద్దిగా 4 మందం, మనందరికీ మొత్తం 4 మందం. ఇప్పుడు అచ్చెన్నాయుడు గారికి కొద్దిగా మందం, ఏంటంటే అన్ని ఆయన ఇచ్చేసి ఇది ఒక్కటే ఇవ్వలేదండి. యాడిచ్చారు సార్? సింపుల్ సూపర్ 6 ఏం లేదు. ఒకటేమో 15,000 అండి, ఒకటేమో 18,000 ఆడబెట్టినది, మూడోదేమో 20,000 రైతన్నకి, నాలుగోదేమో నిరుద్యోగ వృత్తి 36,000. ఈ 4లో మొదటిది 15,000 పోయింది మొదటి ఏడాది, రెండో ఏడాది 13, 9,000, 8,000 అట్లా కొంతమందికి. 18,000 మొదటి ఏడాది లేదు, రెండో ఏడాది లేదు ఆడబెట్టినది. రైతు భరోసా మొదటి ఏడాది లేదు, ఇప్పుడు రెండో ఏడాది ఇంకా లేదు. నాలుగోది వచ్చాడు 36,000 మొదటి ఏడాది లేదు, రెండో ఏడాది లేదు. నిరుద్యోగ వృత్తి, ఉచిత బస్సు మొదటి ఏడాది లేదు, రెండో ఏడాది ఇంకా వస్తుందా ఎప్పుడు? వాళ్ళు కార్టూన్ వేశారు దీంట్లో విశాలాంధ్రలో సార్, ఉచిత బస్సు త్వరలో, ఉచిత బస్సు అతి త్వరలో, ఉచిత బస్సు వచ్చేస్తుంది సినిమా లెక్క, జిల్లాలకే పరిమితం వచ్చేస్తుందని. సో ఇట్లా ఉంటుంది. మీరు లాస్ట్ సిలిండర్లు చూస్తే 3 సిలిండర్ ప్లేస్ లో 1 సిలిండర్, అది కూడా 1,50,00,000 మందికి ఇవ్వాల్సింది 80-90 లక్షల కన్నా, దాంట్లో కూడా డబ్బులు ఇంకా పన్నాలు ఉన్నారు. ఇంకెక్కడ సూపర్ 6 చెప్పండి? వీళ్ళు ఎన్నికల ముందు చెప్పింది ఏంది? జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ఈ విషయంలో జగన్ గారిని చిత్తశుద్ధి అనాలా, లేకపోతే మరి ఆయన పాపం అమాయకంగా నేను చెప్పిందే చేసిందే చెప్తాను, చేయగలిగిందే చెప్తానని అంటావా? ఇప్పుడు ఈయన చూడండి, శుభ్రంగా చక్కగా అన్నీ చేసేస్తాడు, ఓట్లు వేయించుకున్నాడు. సరే ఈవీఎంలు కూడా పక్కన పెడితే అధికారం వచ్చింది, ఇప్పుడు ఎవరేం చేస్తున్నారు? అదేమంటే మీ అంతు చూస్తానంటున్నారు. చెప్పారు సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న ఏ పథకాలని మేము తీసేయం, ఈ పథకాలతో పాటు సూపర్ 6 ఇంకో 143 హామీలు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చి మొత్తం పోయినాయి. 50 ఏళ్ళకి పెన్షన్, వాలంటీర్లకు 10,000, ఇవన్నీ చాలా ఉన్నాయి కదా. 50 ఏళ్ళ పెన్షన్ 30 లక్షల మంది ఉన్నారు సార్ ఇప్పుడు వెయిటింగ్. సో ఇప్పుడు వీళ్ళ పెన్షన్ ఇంకా 30 లక్షల మందికి ఇవ్వాలంటే ఏ ఒక్క హామీని అమలు చేయలేదు, అది క్లియర్ కనపడుతుంది. రైట్. మనోహర్ గారు చెప్పండి, ఆడబిడ్డనిది ఇటువంటి వాటి మీద కొంతమంది ఈ మోసం చేసినట్లు కానీ మీ కోర్టుకి వెళ్తా ఉంటున్నారు, సాధ్యం వద్దా? మీరు ఒక లాయర్గా మీరేం సలహా ఇస్తారు? ఈ తల్లికి వందనం పడుతున్న తీరు కానీ, ఆడబిడ్డనిది ఎగవేస్తున్న వైనం కానీ వీటి మీద? జనరల్ గా రాజకీయ నాయకులు ఏదైనా ఎన్నికల సందర్భంగా హామీలు ఇస్తే
అవి అమలు చేయాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంది. అదే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే ముందు ఆయన ఇచ్చిన హామీలన్నింటినీ నిలబెట్టుకున్నాడు, దాదాపు 98-99%. అదే సందర్భంలో ఇక్కడ ఈయన ఇచ్చిన అసలు నాకు నేను ఇచ్చిన హామీలను చూస్తేనే నాకు ఇవి ఎట్లా అమలు చేయాలని భయం వేస్తుందని స్వయంగా అసెంబ్లీలోనే చెప్పినాడు. ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ కూడా ఇప్పుడు మీరు హామీలు అమలు తగ్గ హామీలు చేయండి కానీ ఇంతకుముందు కూడా చర్చలు జరిగాయి, అవి మాత్రమే పంపించండి లేకపోతే అయినా మేము చర్యలు తీసుకుంటామని గతంలో అన్నారు. కానీ ఎలక్షన్ కమిషన్ అలాంటి ప్రక్రియను ఏది ప్రారంభించలే. ఇప్పటికైనా ఎలక్షన్ కమిషన్ కూడా ఇవ్వదగిన హామీలు వాళ్ళ రాష్ట్ర బడ్జెట్ని బట్టి ఒకవేళ అవి అమలు చేయలేకపోతే ఖచ్చితంగా చట్టాలు రూపొందించాలా, దానికి తగ్గట్టు ఆ ప్రభుత్వాలపై ఆ పార్టీ మీద ఏం తీసుకోవాలో చర్య తీసుకునే పరిస్థితి ఉంటే తప్ప లేకపోతే ఇట్లాగే జరుగుతూ ఉంటాయేమో. అధికారం వచ్చేసిన తర్వాత ఎవరు మాట్లాడలేని పరిస్థితి. 5 ఏళ్ళు అయితే నడిచిపోతుంది కదా, తర్వాత సంగతి తర్వాత. ఈ లోపు పిచ్చి కేసులు పెట్టి ప్రత్యర్థుల్ని అణచిపెట్టి కూడా చేయొచ్చు. కేసులు కూడా పెట్టారు కదా, రామవనం రాలేదన్న ఒక ఉపాధ్యాయుడి మీద కేసు కూడా పెట్టారు. కేసు పెట్టారు సార్. ఇప్పుడు ఏ పార్టీ అయినా, ఒక రాజకీయ పార్టీ ఒక నైతిక బాధ్యత ఏంటంటే ఒక పెద్ద కమిటీ వేసుకొని మేనిఫెస్టో తయారు చేస్తారు. అదేదో ఆషామాషిగా పబ్లిక్ మీటింగ్లో మాట్లాడుతూ ఏదో తోచింది కదా పొరపాటుగా నోరు జారేమని చెప్పే పద్ధతి కాదు. మేనిఫెస్టో అనేది దానికి ఒక పెద్ద కార్యక్రమం, ఒక కమిటీ దాన్ని తయారు చేయటం, 1, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు, 6 సార్లు, 10 సార్లు మేధో మదనం జరిగి తయారు చేసి రూపొందించేటటువంటిది అది ఆ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో అనేది ఆ పార్టీకి ఒక బైబిలో, ఒక ఖురానో, ఒక భగవద్గీత లాంటిదని అనుకున్న వాళ్ళకి అది తప్పదు సార్. అది ఒక భాష చేసింది. దాంట్లో ఒకటి ఆర్థిక పరిస్థితి బాగలేదు అనేది పిఎస్సి చైర్మన్ ఎవరుంటారు సార్? అపోజిషన్ పార్టీ వాళ్ళే ఉంటారు. అధికారంలో లేని వాళ్ళే అపోజిషన్ పార్టీ వాళ్ళే ఉంటారు. సో వాళ్ళకి ఆర్థిక పరిస్థితి తెలుసు. పైగా వీళ్ళకి తెలియదు అనడానికి లేదు. ఇది శ్రీలంక అయిపోతుంది అని మాట్లాడారు. మరి శ్రీలంక అయిపోతూ ఉంటే ఇన్ని హామీలు ఎలా అమలు చేస్తాము, దీనికి ఆర్థిక వనరులు ఏంటి, సంపద సృష్టిస్తానని చెప్పిన తర్వాత ఇది నిలువున నిట్టడున ముసిచేసినట్టే లెక్క కదా. ఇంకో రకంగా పరిష్కారం లేదా? మరి పరిష్కారం ఇది మోసమా కాదా? మోసం అనేది అందరూ అంటున్నారు. అందరూ అన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇన్నిసార్లు ఎందుకు మోసం చేస్తాడు? ఒకసారి మోసం చేసినప్పుడు అన్నిసార్లు మోసపోయారు సార్. ఒకటి ఇప్పుడు ఆయన ఏం చెప్పాడు, నాకు ఇది ఆఖరి ఎలక్షన్, ఈసారి ఖచ్చితంగా చేస్తా. లోకల్ లీడర్లు వెళ్ళి బాండ్ పేపర్లు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నేను గ్యారంటీ ఫ్యాక్టర్లు ఒరే సరే ఇన్నన్నా ఇస్తున్నాడు, ఇన్నితో కొన్నన్నా ఇస్తాడేమోలే. ఎందుకంటే ఇప్పుడు ఎంతమంది ఉంటే అంతమంది సార్, అసలు దానికి అర్హత ప్రామాణికం లేదు. రామనాయుడు గారి వీడియో నేను చూశాను సార్. నీకు 15,000 నేను చూశాను. నిమ్మల రామనాయుడు గారు వీడియో చూశాను నేను కూడా. ఇప్పుడు ఏమంటాడంటే ఇంకో రకంగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఏదో అన్నాడంట 5 పోలవరం ప్రాజెక్టులు కట్టొచ్చు ఈ పెన్షన్ల ద్వారా అని ఇప్పుడు కదా ఇవి చెప్తున్నారంట. మరి ఆ మాట ఏదో ముందే చెప్తే మరి చాలా గొప్పవాడు అనుకునేవాళ్ళు కదా.